चतुर्भुजं प्रसन्नवदनाध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गो गजानन महर्निशो एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गौरी नंदन
Namo
నామ స్మరణం భక్తజన బాంధవుడైనటువంటి మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనకి ఫస్ట్ నేర్పింది ఏమిటి అంటే జీవిత లక్ష్యం. మనుషులుగా పుట్టారు మీరు, 80 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. నీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే మనిషిగా పుట్టినందుకు నీవు దాని లక్ష్యాన్ని పెట్టుకోవాలి తప్ప ఇక్కడ ప్రకృతిని అంతటి కూడా నువ్వు అనుభవించడానికి ఇక్కడ రావటం లేదు. ప్రకృతి భగవంతుడు సృష్టించినటువంటి ప్రకృతి. ఈ ప్రకృతిలో నువ్వు తిను, ఎంతవరకు తినాలో అంతవరకు ఉన్న ధర్మ సత్య ధర్మ శాంతి ప్రేమ హింసలనే మార్గాలను భక్తి జ్ఞాన మార్గాలతోటి కర్మ భక్తి జ్ఞాన మార్గములతో నువ్వు అనుసరించి అన్వయించుకొని నువ్వు బ్రతకాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పశువు చెప్పి చూడండి పచ్చగా కనిపించగానే పరిగెత్తుకెళ్ళి తినేస్తుంది. కానీ దానికి తెలియదు బాబు తిట్టేది తప్పని తెలియదు. దాన్ని తిన్న తర్వాత కూడా దాన్ని బాధపడుతుంది. కానీ తినడం మాత్రం పశువులాగా ప్రవర్తించుకోవాలి. మనిషిగా బ్రతకాలి. మనిషిగా బ్రతకాలంటే ఏం చేయాలి అంటే భగవానుడు మనకు సృష్టించినటువంటి మన సంస్థలో ఆయన కేటగిరీగా మనకు చెప్పారు. ఎవరు చిన్నపిల్లలా చెప్పారు, పెద్దవాళ్ళలా చెప్పారు, గృహిణులాగా చెప్పారు, గృహములు కట్టుకున్న వారికి వాళ్ళకలా చెప్పారు, డబ్బున్న వాళ్ళు ఎలా ఉండాలో డబ్బున్న వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు. అలాగే శాస్త్రవేత్తలు ఎలా ఉండాలో చెప్పారు, యోగులు ఎలా ఉండాలో చెప్పారు మహనీయుడు. అంత విపులంగా చెప్పినటువంటి వేదాంత సిద్ధాంతాలన్నీ కూడా రంగరించి చెప్పినటువంటి సత్యసాయి మార్గంలో మనం నడుస్తున్నామే. అదే జీవిత లక్ష్యం పెట్టుకోవాలన్నారు. అంతేగాని నువ్వు పుట్టినందుకు ఏదో మ్యారేజ్ చేసుకొని పిల్లలు అయిన తర్వాత పెద్ద 4 ఇల్లు కట్టాలి, 5 ఇల్లు కట్టాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచాలి, ఈ తాపత్రయంలో పడకూడదు అని ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించుకొని నువ్వు ఏమి చెయ్యాలో అదే చేయాలి. అర్హత ఉన్నంత వరకే నువ్వు అనుభవించాలి, అర్హత లేని అనుభవించడానికి లేదు. నాకు ఉరికినే కారు కావాలి అంటే దేనికి నాకు ఎందుకు కారు, అక్కడ నుండి ఇక్కడికి రావడానికి నాకు కారు ఎందుకు కావాలి, నాకు స్కూటర్ పనికి వస్తుంది. స్కూటర్ తప్ప నాకు కారు పనిచేయదు. నాకు చాలామంది అడిగారు మీరు కారు కొనుక్కోవచ్చు కదా, కారులో రావచ్చు. అదే అహంభావం కింద వస్తుంది. మనిషి చిన్న త్రోవల్లో వెళ్ళేవాడికి స్కూటరే సరిపోతుంది. అలా సైకిల్ కూడా తొక్కగలిగినటువంటి సైకిల్ ఎంత మంచిది, దాన్ని మనం మించినటువంటి. అలాగే మన అహంకారపూరితమైనటువంటి మార్గాల్ని అన్వేషించుకోకూడదు. మనకు కావాల్సింది ఏమిటి అంటే మన సక్రమైన మార్గంలో ఎవరికి అందకుండా అంటే ఎవరికి చెడ్డవకుండా అందరితోటి మంచి అనిపించుకొని స్వామి చెప్పారు. సమస్తలు దాయినవాడికి ఏది అంటే అర్హత ఏమిటి అంటే చెప్పారు. అందరితోటి 10 మందిలో మంచివాడు అనిపించుకోవాలట. తర్వాత అచంచలమైన భక్తి విశ్వాసాలు భగవంతుడి మీద కలిగి ఉండాలి, స్వామి మీద కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సమాజంలో దీనిలో
మన సంస్థలోకి రావడానికి ఉంటుంది అని చెప్పి మనకు చెప్పినటువంటి బాబా గారు ఆ మార్గంలో వెళ్ళాలి. ఇంకా రెండోది ఏమిటి అంటే లాస్ట్ భగవద్గీతలో చెప్పాడు మహనీయుడు, కర్మ భక్తి జ్ఞాన రాజయోగాలు, ఈ 4 యోగాలు కరెక్ట్ అయింది. 18 యోగాల్లోనూ కూడా 18 అధ్యాయాల్లో కూడా 4 యోగాలు, 4 యోగాల్లోనూ కూడా 3 యోగాలు మనకు పనికొస్తాయి. ఒకటి యోగం మనం చెయ్యలేము, అది యోగులు చేయగలరు కానీ మనం చేయలేము. కాబట్టి 3 యోగాల్ని నేను అనుభవించినట్లయితే సార్థకత పొందుతుంది. ఏది నీ జీవిత లక్ష్యం ఏంటో నీకు తెలుస్తుంది. అంటే నువ్వు ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, నా ప్రయాణం ఎక్కడికి, భగవంతుడి దగ్గరికి. నేను ఎక్కడి నుండి వచ్చాను, భగవంతుడి దగ్గర నుండి వచ్చాను, మళ్ళీ భగవంతుడిలోనే చేరాలి, ఏం చేయాలి, అదే క్వశ్చన్. రెండోది ఈ రెండు జీవిత లక్ష్యాలు ఉండాలి. మనం ఎలా ఉండాలి, మన మనిషిగా పుట్టినందుకు, మానవుడిగా బ్రతుకుతున్నందుకు మానవుడు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. పశువు బ్రతికినట్టు బ్రతకూడదు. అప్పుడే నువ్వు నిజమైన మానవుడు అవుతావు. మానవుడే మాధవుడు అవుతాడు. నెక్స్ట్ మాధవుడు. లాస్ట్ వెళ్ళేసరికి మాధవుడిలో కలిసిపోవాలి అంటే, భగవంతుడిలో కలవడానికి అర్హత ఏంటి వస్తుందంటే భగవంతుడితో సమానంగా ఉండాలి మనం. అప్పుడు మాత్రమే రాణిస్తాడు భగవంతుడు, లేకపోతే రానివ్వడం మనకి. అది ఈ 2 లక్ష్యాలు కానీ మనం సాధించుకున్నట్టయితే భగవంతుడి దగ్గరికి మన సత్యసాయి భగవంతుడు ఎవరైనా సరే వెళ్ళవలసింది ఎక్కడికి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మీ లక్ష్యం ఇది పెట్టుకోండి అని చెప్పి మనకు చెప్పినటువంటి సత్యసాయి బాబా వారికి మనందరం కూడా నమస్కారాలు చేస్తూ, మనందరం ఎప్పుడు కూడా ఆయన రుణపడి ఉండాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. ప్రతిరోజు కూడా, ప్రతి సెకండ్ కూడా. జై సాయి. समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु।